అందరికీ నమస్కారం. నేను పురాణ అమృతం ఛానల్ నుండి అందే నాగబసవ సూర్యనారాయణ. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది పెడన గ్రామంలో ఉన్నటువంటి పైడమ్మ అమ్మవారి దేవస్థానము. ఈమె గ్రామ దేవత, చాలా సత్యమైనటువంటి దేవత, కోరిన కోరికలు తీర్చేటువంటి దేవత పైడమ్మ తల్లి. ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఆలయం లోపల చూద్దాం రండి. ఇదే పైడమ్మ ఆలయం లోపలి భాగం. గుడి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేద్దాం రండి. ఎంతోమంది దాతలు చందాలు ఇవ్వడంతో ఈ గుడి చుట్టూ ఐరన్ గ్రిల్స్ షెడ్డు నిర్మాణం జరిగింది. ఇంతకుముందు చిన్న గుడి ఉండేది, కింద నాపరాళ్ళు ఉండేవి. దాన్ని గ్రైనేట్ రాళ్ళు వేసి బాగా డెవలప్ చేశారు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చాలా అద్భుతంగా బాగుంటుంది. గుడి వెనకాలే స్నానాలు చేయడానికి కోనేరు ఉన్నది. చిన్న గుడి అయినా అద్భుతంగా ఉంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి, కాళ్ళు కడుక్కోవడానికి చక్కగా ఏర్పాటు చేశారు. ఇదే ధ్వజస్తంభం. అందరికీ నమస్కారం. నేను పురాణ అమృతం నుండి ఏఎన్బిఎస్ నారాయణ. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ, ఇది పెడన గ్రామంలో ఉన్నటువంటి పైడమ్మ తల్లి దేవస్థానం. మచిలీపట్నానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెడన అనేటువంటి పట్టణం. ఇదే మా స్వగ్రామం. ఈ పైడమ్మ తల్లి దేవస్థానం. ఈమె గ్రామ దేవత. చాలా సంవత్సరాల నుంచి ఈ గుడి ఉన్నది. చాలా మహిమగల తల్లి పైడమ్మ దేవస్థానం. ప్రతి సంవత్సరం డిసెంబర్లో పైడమ్మ ఉత్సవాలు జరుగుతాయి. పైడమ్మ సంబరాలు అని జరుగుతాయి. చాలా రంగరంగ వైభోగంగా చేస్తారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ సంబరం చేయడం జరుగుతూ ఉంటుంది. రండి ఆలయంలోకి వెళదాం. అనేక మంది భక్తులు విరాళాలు ఇచ్చి ఉన్నారు. ఈ దేవస్థానం డెవలప్మెంట్కి చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఈ ఆలయంకు రాగానే ప్రశాంతమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి. ఓం మహాగణాధిపతియై నమః. ఈ ఆలయాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. క్రిందంతా గ్రైనేట్ రాయి వేయించారు ఈ మధ్యనే. ఈ అమ్మవారి సన్నిధికి వచ్చి ఏదైనా అనుకుంటే ఆ పని తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. అందుచేతే భక్తులు ఎంతో విశ్వాసంతో వారి యొక్క అనుకున్న పని నెరవేరిన వెంటనే అమ్మవారికి గుడికి డెవలప్మెంట్కి ఎంతో కొంత ధన సహాయంతో ఇవన్నీ చాలా చక్కగా చేస్తున్నారు.
ఇక్కడ పైడమ్మ తల్లి స్నానాల ఘాట్, పిచ్చుక కోటేశ్వరరావు గారు, హేమాక్షి దంపతులు ఈ ఘాటుని నిర్మించడానికి ఆర్థిక సహాయం చేశారు. చూడండి, ఇక్కడ పెద్ద కోనేరు ఉన్నది. డిసెంబర్లో జరిగేటువంటి ఉత్సవాలలో ఈ పైడమ్మ తల్లికి తెప్పోత్సవం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రక్కనే పోతురాజు గుడి ఉన్నది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై పైడమ్మ తల్లి. జై విఘ్నేశ్వరాయ నమః. ఓం సరస్వత్యై నమః. రండి ఆలయంలోకి వెళదాం. ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారికి డిసెంబర్లో ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సిడిబళ్ళు అని కడుతూ ఉంటారు. సిడిబండి అంటే ఎద్దుల బండికి ఒక పెద్ద కర్ర కట్టి అక్కడ 2 బొమ్మలను పెడతారు. అమ్మవారి యొక్క బొమ్మలను ఊరంతా ఊరేగించి చాలా గ్రాండ్గా చేస్తారు. చుట్టాలకి, బంధువులందరికీ కూడా భోజనాలు పెట్టి ఆ మొక్కు తీర్చుకుంటారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అమ్మ నీకు సిడిబండి కడతాం అని మొక్కుకుంటారు. ఆ సిడిబండి కట్టినట్లయితే వారి యొక్క తప్పనిసరిగా వాళ్ళ యొక్క కోరిక నెరవేరిపోతుంది. ఆరోగ్యం బాగోపోయినా, చావు బతుకుల్లో ఉన్న ఇలాంటి మొక్కులు మొక్కుతూ ఉంటారు సత్యమైన తల్లి. ఉత్సవాలు జరిగేటువంటి ఆ సమయంలో ఇదంతా కూడా జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. సిడిబళ్ళని కడతారని చెప్పాను కదా, అవి పోతురాజు, పైడమ్మ తల్లి బొమ్మలను పైన కడతారు. దాన్ని ఊరంతా ఊరేగించుకొని ఈ ప్రాంగణానికి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఆ సంబరం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా చూడవలసినటువంటి సంబరం. ఈ వీధులన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ఇక్కడ అన్ని కొట్లు పెడతారు. జైంట్ వీలు, కొలంబస్సు, రంగుల రత్నం, ఇలాంటి రకరకాలైనటువంటి యాటిట్యూడ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. 9 రోజులు చాలా వైభవంగా చేస్తారు. ఇక్కడ సంబరం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడవలసినటువంటి సంబరం. ఈ చుట్టుపక్కలకి పైడమ్మ సంబరం అంటే పెద్ద పేరుగాంచింది. చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంబరాన్ని చూసి తీరవలసిందే. ఈ పెడన గ్రామం అంటే ఏదో చిన్న గ్రామం కాదు. ఇది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అనేక కాలనీలుగా, పేటలుగా ఉంటుంది. సుమారు 5 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఈ గ్రామం ఉంది. జనాభా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇదే పైడమ్మ తల్లి స్నానాల ఘాట్. పిచ్చుక కోటేశ్వరరావు గారి దంపతులు దీని అభివృద్ధికి తోడ్పడుతూ ఆర్థిక సహాయం చేశారు. ఇంతకుముందు ఒక చెరువు ఉండేది. దీంట్లోనే ఉత్సవాల సందర్భంలో అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది.
చాలా అద్భుతంగా ఉంటుంది. తెప్పోత్సవం చూడవలసింది. విజయవాడలో కనకదుర్గమ్మ తల్లికి ఏ విధంగా జరుగుతూ ఉంటుందో అంత వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చూడవలసినటువంటి సంబరం, పైడమ్మ తల్లి సంబరం. చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉంది కదా. ఇక్కడికి వచ్చి వారి యొక్క బాధలు ఈ అమ్మవారికి చెప్పుకొని వారి కోరికలు తీర్చమని ఎవరైనా మొక్కినట్లయితే తప్పనిసరిగా వారి కోరికలు తీరడం అనేటువంటి జరుగుతుంది. అలా ఎన్నో నిదర్శనాలు చాలా ఉన్నాయి. వాళ్ళ యొక్క కోరికలు తీరిన తర్వాత ఈ అమ్మవారికి మనం ఇస్తానన్నటువంటి మొక్కులు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇవ్వకపోతే కూడా ఇబ్బంది ఉంటుంది. చాలామంది దాతలు ఎంతోమంది ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. ఆ అమ్మ యొక్క దయ వల్ల ఈ గ్రామం చల్లగా చక్కగా విలసిల్లుతున్నది. ఈ గ్రామంలో కలంకారీ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. అలాగే చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు ఈ పెడన గ్రామం. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటిది గ్రామం. చాలా అద్భుతంగా ఉంటుంది. టోటల్గా చూసుకుంటే పేదవారే ఎక్కువ ఉంటారు, కానీ గ్రామం చాలా బాగుంటుంది. సంబరం చూడవలసిన సంబరం. ఈ గ్రామంలో చదువుకున్నటువంటి వారు పెద్ద పెద్ద చదువులు చదివి ఇతర దేశాలకు కూడా వెళ్ళారు. అక్కడ జాబులు చేసుకుంటూ ఉన్నారు. కానీ డిసెంబర్లో సంబరం వచ్చిందంటే ఆ ఇతర దేశాల నుండి కూడా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారి జాతరలో పాల్గొనటం పెద్ద విశేషం. ఎంతో మహిమ ఉంటే కదా ఇవన్నీ చేస్తారు. ఈ అమ్మవారంటే చాలా గొప్ప మహిమ గల తల్లి అని అందరికీ తెలుసు. ఎంతో దూరం నుంచి వచ్చి ఈ అమ్మవారిని కొలుచుకొని మొక్కులు తీర్చుకొని వెళుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.